తను ప్రతి రాత్రి తనకి కావాల్సిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉంది. వాళ్ళతో కలిసేది, కానీ ఎవరి దగ్గర తను తృప్తి చెందలేదు. తన పేరేంటో తెలుసా? రాణి మందాకిని. ఆ మందాకినికి నీకు స్పర్శను కలిగించే ఆ అద్భుతమైన చోటు ఏంటో తెలుసా? ఒక్కొక్క అమ్మాయికి అది ఒక్కొక్క చోటు ఉంటుంది. తన స్పర్శ ఎక్కడుంటుందో కనిపెట్టే మగవాడే ఆ స్త్రీకి తగిన జత. నీకు చాలా ఎక్కువగా స్పర్శ కలిగించే చోటేదని నేను చెప్పనా? నీ పెదాలు ఈళ్ళు కలిసే ఆ చోటే, కింద పదవికి దొరికే ఆ ముద్దు. నీ శరీరం నుండి వచ్చే చెమటకు మంచి గంధపు చెక్క వాసన. ఎప్పుడైనా ఒక్కసారైనా నీ మొగుడు నీ శరీరం నుండి వచ్చే వాసన గురించి ఎప్పుడైనా వర్ణించాడా? అమ్ము, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నాకు నీ శరీరంలో బాగా నచ్చిన భాగం ఏంటో తెలుసా నీకు? దాన్ని నేను చాలా రహస్యంగా ఆస్వాదించాను. అదేంటో తెలుసా? కానీ నీకు నేను నచ్చను కదా, అందుకని నేను దాన్ని నాలోనే ఉంచుకుంటాను. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసుని కూడా చేర్చి. నేను ఎక్కువగా బోర్ కొట్టేశానా ఏంటి? మనసులో ఉన్నది నీ ఎదురుగా కూర్చుని మాట్లాడాక ప్రశాంతంగా ఉంది. ఈరోజుకి చాలు. నువ్వు కోప్పడవంటే నీ దగ్గర ఒక విషయం అడగచ్చా? మధ్యాహ్నం నువ్వు భోంచేసేటప్పుడు నా కోసం ఒక ముద్ద తీసి పక్కన పెడతావా? అది కూడా నీకు ఓకే అంటేనే. నేను కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే, వస్తా. ఆహా, నువ్వు భోజనానికి కూర్చున్నావా? అయితే నేను వస్తాను. అంతలోకే తినేసావా? నేను అడిగింది ఇంకా ఇవ్వలేదుగా నువ్వు. నా ఎంగిల్ తినడానికి మీరేనా నా భర్త?
అప్పు వాడు నేనేమైనా ఇబ్బంది పెట్టాడా? వాడు అంతలా దేని గురించి నీతో మాట్లాడుతున్నాడు? నాకు తెలీదు, నేనేమీ గమనించలేదు. ఏదైనా కానీ ఇంకొక 6 రోజులు ఓపిక పడ్డావంటే అంతే చాలు. ఈ రోజేంటి నా దగ్గర చెప్పడానికి ఏం లేదా? లేదు, నా ఆశ తీరే వరకు ఈరోజు నిన్ను చూస్తూనే ఉంటాను. లాలు, నేను నీకు ఇష్టమా? ఏంటప్పు, నువ్వు నాకు చాలా ఇష్టం. కనీసం నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నా మొహం చూసిందే లేదే. ఇదిగో చూడమ్మా, ఒక నిమిషం నీ కళ్ళు ముయ్యి. ఎందుకు? నిన్ను ముట్టుకోకుండా నీ చెవిలో ఒక విషయం చెబుతాను. నా బంగారం, నువ్వు నా ప్రాణం, నా ఆత్మ, నా ఊపిరి.